దేవుడు ఏమంటున్నాడంటే ఇది రెండంచుల గల ఖడ్గము. దేని స్తోత్ర, హల్లెలూయ. ఏంటండి ఇది రెండంచుల గల ఖడ్గము? ఈ వాక్యమే కదా, ఇది బైబిలే కదా అని మనం అనుకుంటున్నాము, కానీ ఇది రెండంచుల ఖడ్గము. దేని స్తోత్రం. దేవుని యొక్క మాటలు చెబుతున్నప్పుడు, దేవుని యొక్క సువార్త చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. దేని స్తోత్రం. ఇక్కడ నిలబడి మరి చెబుతున్నప్పుడు ఈ మాటలు చాలా జాగ్రత్తగా విని ఈ మాటలను నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. హల్లెలూయ. నీ హృదయములో భద్రంగా కాపాడుకోవాలి. వినినట్లుగా వదిలిపెట్టడమే కాదు, ఒక సేవకుడు చెప్పిన, సువార్తికుడు చెప్పిన ఈ యొక్క మాటలు విని నీవు ఏమి చేసుకోవాలి? నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. హల్లెలూయ. ఎందుకు రాసుకోవాలి నీ హృదయములో? ఎందుకు ఈ మాటలను నువ్వు భద్రంగా కాపాడుకోవాలంటే ఒక కాలము వస్తున్నది, వాక్యము కొరవైపోయే కాలము. దేని స్తోత్రం. అందు గురించి ఈ సంవత్సరములు వస్తుంటాయి పోతూ ఉంటాయి, కానీ సంవత్సరం అంతా కూడా చెప్పిన వాక్యములను ప్రతి మాటను మనము చాలా జాగ్రత్తగా విని ఇది రెండంచెల గల ఖడ్గము వంటిది కనుక మరి దేవుని యొక్క సువార్తను విని దానిని మీ హృదయములో భద్రంగా కాపాడుకోవాలని దేవుడు ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.